మనం సాధారణంగా భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఈ పండగలకి కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త సినిమాలు చూడడమే అనుకుంటాం. కానీ ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలి అంటే ఖచ్చితంగా ఈ 10 పనులు చేయాల్సిందే. మొదటిది భోగి. భోగి అంటే భోగి పీడను వదిలించుకోవడం. ఎలా వదులుతుంది అంటే మన పెద్దవాళ్ళు 3 మార్గాలు చెప్పారు. అవేంటంటే స్త్రీ పురుషులు పెద్దవాళ్ళు తలంటు స్నానం చేసుకోవాలి ఖచ్చితంగా. అలా చేస్తే భోగి పీడ వదులుతుంది. అదే 5 సంవత్సరాల పిల్లలకి అయితే భోగి పండ్లు పోయాలి. అలా పోస్తే భోగి పీడ వదులుతుంది. అలాగే పిల్లలు పెద్దలు స్త్రీ పురుషుల గురించి చెప్పుకున్నాము. మరి ఇంటికి వదిలాల్సిన పీడ ఎలా వెళ్తుంది అంటే భోగి మంట వేయాల్సిందే. భోగి మంట అంటే పాత చెక్కలు పాత వస్తువులు వేసి భోగి మంట వెలిగిస్తే చాలా మంచిది. ఆ మంట అయ్యాక ఆ భస్మాన్ని పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. తర్వాత నువ్వులు ఖచ్చితంగా తినాల్సిందే ఆ పండగ రోజు. సాధారణంగా నువ్వులు ఎవ్వరు తీసుకోరు, కానీ ఈ పండగ రోజు నువ్వులు ఇచ్చినా తీసుకున్నా చాలా మంచిది. తరువాతది ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెట్టడం. ఈ 4 పనులు భోగి రోజు ఖచ్చితంగా చేయాల్సిందే. తర్వాత రోజు సంక్రాంతి. సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి వచ్చిన రోజు, చాలా ముఖ్యమైన రోజు. సంక్రాంతి రోజు కూడా 4 అద్భుతమైన పనులు ఉన్నాయి. అవి చేస్తే చాలా మంచిది. అదేంటంటే మకర రాశిలోకి అధిపతి అయిన శని వస్తాడు. అందుకని ముందుగా నువ్వుల పిండితో నలుగు పెట్టించుకొని స్నానం చేస్తే చాలా మంచిది. తరువాత రుద్రాభిషేకం చేయాలి. అది ఎలా చేయాలి అంటే ఇంట్లో చిన్న శివలింగం ఉంటే నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది. అభిషేకం చేసిన తర్వాత పొంగలి నైవేద్యం చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. తరువాతది సంక్రాంతి రోజు తప్పకుండా పితృదేవతలకి సంబంధించి ఏదో ఒక పని చేయాలి. దానివల్ల సంతాన ప్రాప్తి మరియు మన పిల్లలు కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదం అనేది మనకు అందుతుందన్నమాట. 4వది సంక్రాంతి రోజు పెరుగుదానం. పురాణాలలో సంతానం కోసం పెరుగుదానం చేయమన్నారు. అందుకని సంక్రాంతి రోజు పెరుగుదానం చేస్తే కూడా చాలా మంచిది. మిగిలిన 2 పనులు కనుమ రోజు చేయాలి. కనుమ రోజు పశువులని పూజిస్తే చాలా మంచిది. ఆ రోజు పశువులని అలంకరణ చేసి పూజిస్తారు. పల్లెటూర్లలో అయితే చాలామంది ఇలాగే చేస్తారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అలా కుదరదు కాబట్టి గోశాలకు వెళ్ళి పూజించడం, అలా కుదరకపోతే ఇంట్లో గోమాతకి విగ్రహానికి పూజ చేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. చివరిది మినుములు తినాలి. అంటే గారెల రూపంలో చేసుకొని తింటే ఆ రోజు అంతా మంచి జరుగుతుంది. ఇవి ఈ సంక్రాంతి, భోగి, కనుమ రోజు చేయాల్సిన 10 ముఖ్యమైన పనులు. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.